బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ పదవులపై ఉత్కంఠ వీడింది. చెరో 2.5 ఏళ్లు పంచుకునేలా కాంగ్రెస్ సిపిఐలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మొదటి 2.5 ఏళ్లు మేయర్ పదవి సిపిఐకి, డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్ తీసుకోవాలని, ఆ తర్వాత 2.5 ఏళ్లు కాంగ్రెస్ మేయర్ పదవి, సిపిఐ డిప్యూటీ మేయర్ పదవి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో 2 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన 31 సీట్లు ఏ ఒక్క పార్టీకి రాలేదు. కాంగ్రెస్ కి 22, సిపిఐకి 22 సీట్లు వచ్చాయి. మరోవైపు సిపిఐకి బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు బీఆర్ఎస్ ముందుకొచ్చింది. ఫలితంగా సిపిఐ 22, బీఆర్ఎస్ 8 కార్పొరేటర్లు బలం కలుపుకుంటే మ్యాజిక్ ఫిగర్ చేరేందుకు ఆస్కారం ఏర్పడింది. ఇదే సమయంలో స్వతంత్రులతో పాటు కొందరు తిరుగుబాటు కార్పొరేటర్లతో కాంగ్రెస్ సైతం మేయర్ పదవి కోసం ఆరంభంలో ప్రయత్నాలు చేసినా ఆ తర్వాత అర్ధాంతరంగా ఆ ప్రక్రియకు బ్రేక్ వేసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ సిపిఐలకు చెందిన అగ్ర నాయకులు ఈ అంశంలో జోక్యం చేసుకున్నారు. చివరకు పవర్ షేరింగ్ పై ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. సిపిఐలో మేయర్ పదవి ఎవరిని వర్తిస్తుందో అని సస్పెన్స్ నెలకొంది. సిపిఐ నుంచి 22 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఇందులో మేయర్ పదవి రిజర్వ్ చేయబడిన ఎస్టీ సామాజిక వర్గం నుంచి 3 కార్పొరేటర్లు గెలిచారు. వీరిలో ఒకరు మేయర్ అయ్యేందుకు ఆస్కారం ఉంది. సిపిఐ తరపున గెలిచిన 3 కార్పొరేటర్లు సైతం కొత్తగూడెం, పాల్వంచ, సుజాత్ నగర్ నుంచి గెలుపొందారు. వేర్వేరు ప్రాంతాలుగా ఉన్న ఈ మూడింటిని ఒక్కటిగా చేస్తూ కార్పొరేషన్ గా మార్చారు. ఇప్పుడు 3 ప్రాంతాల నుంచి 3 అభ్యర్థులు గెలవడం, వారంతా మేయర్ పదవికి అర్హులై ఉండటం విశేషం. సుజాత్ నగర్ పరిధిలో వచ్చే 20వ డివిజన్ నుంచి 3 గణేష్ 277 ఓట్లతో మెజారిటీతో గెలిచారు. పాల్వంచ్ పరిధిలో వచ్చే 31వ డివిజన్ నుంచి నూనావత్ శ్యామల 73 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ఇక కొత్తగూడెం పరిధిలో 52వ డివిజన్ నుంచి బానోతు కళావతి 224 ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించింది. ఎస్టీ సామాజిక వర్గం నుంచి 3 ఇండిపెండెంట్లు గెలిచారు.